నా పేరు మనోహర్ శుక్లా, మెన్సైక్లోపీడియా, రన్ మెన్సైక్లోపీడియా. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు నేను స్టేజ్ ఎక్కల. ఈవెన్ మా బ్రదర్ పెళ్ళికి స్టేజ్ మీద తోరణం కట్టడం కూడా ఎక్కడ. దిస్ మై ఫస్ట్ టైం. ఈ మెన్సైక్లోపీడియా అనేది 3 years బ్యాక్ స్టార్ట్ అయింది కాదు. లైక్ it's way before, like నా ట్రాన్స్ఫర్మేషన్. I used to be like 127 kgs. స్కూల్లో వాటిల్లో I faced a lot of abusement. Like కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, బాయ్స్ బాగా తెలుసు మన వాళ్ళకి. ఈవెన్ బాడీ షేపింగ్ అనేది అప్పట్లో చాలా చాలా నార్మల్. మా సైడ్ నేను పక్కనే రాజమండ్రి మాది. ఓకే, అక్కడ ఏంటంటే ఈ బాడీ షేపింగ్ అదంతా చాలా కామన్. అండ్ అప్పుడు లైక్ నేను తింటున్నప్పుడు కూడా లైక్ ఐ వాజ్ వెరీ ఇన్సెక్యూర్. నేను తింటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లైక్ పీపుల్ ఆర్ లైక్, అరే ఈడేది తింటున్నాడు అని. వన్ డే ఐ డిసైడెడ్ లైక్ ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. ఇది నేను కాదు. సో ఐ టుక్ ఎ స్టెప్. రాత్రి సీరియస్గా చెప్తున్నా, నేను పడుకునేటప్పుడు మా మదర్ని పట్టుకుని ఏడ్చు పడుకున్నాం. లైక్ ఏంటంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు? భీమవరం మీకు తెలుసు, ఫుడ్ అంటే మీకు అనిపిస్తుంది. ఫుడ్ అంటే లైక్ గోదావరికి ఫుడ్ అంటే ఇట్స్ ఎమోషన్. నాకు రాత్రి ఎంటీ స్టమక్తో పడుకుంటే లైక్ ఇట్స్ లైక్ హెల్. నేను ఏడుసు లైక్ మా మదర్ ఒకళ్ళే నాకు సపోర్ట్గా ఉండేవారు. లైక్ ఈవెన్ వన్స్ ఇన్ ఏ స్టేజ్ లైక్ మా ఫాదర్ హీఈస్ వెరీ బిజీ ఇన్ దేర్ ఫీల్డ్స్. లైక్ బిజినెస్ ఉంటుంది కదా, ఫైనాన్స్. మోస్ట్లీ మన గోదావరిలో అందరూ మొత్తం ఫైనాన్స్ వ్యాపారం మీద ఉంటారు. సో ఫైనాన్స్ మా ఫాదర్ అసలు మేము ఓకే ఫుడ్ వెళ్తుందా లేదా అని చూసేవారు తప్ప. మా మదర్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్. నేను చిన్నప్పటి నుంచి నేను బాయ్స్ స్కూల్లో, బాయ్స్ క్యాంపసెస్లోనే పెరిగాను. ఐ డోంట్ నో ఎనీ అదర్ విమెన్. మా మదర్ తప్పను. ఎనీవే ఐ యూస్ టు షేర్ ఎ లాట్ ఆఫ్ అబ్యూజ్మెంట్స్ టు హర్. లైక్ అమ్మ ఇలాగ అన్నారు, అప్పట్లో ఇలా అన్నారు ఇంట్లో. ఈవెన్ లెక్చరర్స్ యూస్ టు అబ్యూజ్ మీ. ఓకే, మీరు నా పేజ్ కనుక ఓపెన్ చేస్తే నా రీల్స్లో మీకు సెకండ్ పిన్ రీల్ కూడా ఉంటుంది. లైక్ ఐ వాజ్ 127 kgs అప్పుడు. నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యానో పీపుల్ హ్యావ్ చేంజ్డ్. అంటే లైక్ వాళ్ళు నాతో మాట్లాడే విధానము, అంటే ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. నాతో పక్కన కూర్చోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు నాతో వచ్చి మాట్లాడడానికి ట్రై చేసేవారు. లైక్ డిగ్రీ కాలేజ్, ఇప్పుడు మీ బీటెక్ కాలేజ్ ఎట్లనో మా గైడ్ డిగ్రీ కాలేజ్లో చదివాను. అక్కడ పీపుల్ లైక్ ఈ అమ్మాయిలు వాళ్ళు కూడా లైక్ నా ఇంటర్ సైడ్ మా ఇంట్లో లైక్ మేమున్న హౌస్ అక్కడ అటు సైడ్ జాయిన్ అవుతారు కదా చుట్టుపక్కల వాళ్ళు. దే కాల్ మీ అండ్ దే వాంట్ టాక్ విత్ మీ. లైక్ అంటే లుక్స్కి అంతా ఉంటుందా, లైక్ అంతా తీసుకుంటారా? దెన్ ఐ హావ్ డిసైడెడ్ లైక్ నేను ఇప్పుడు ఒకటి ఉన్నా, నేను ఇంత ఫేస్ చేశాను. ఇంకా నాలా చాలా మంది ఉంటారు బయట. దే డోంట్ నో ఎనీథింగ్. ఇప్పుడంటే మీకు చాలా మంది సెల్ఫ్ కేర్ కోసము వీటి కోసం చెప్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ యూజ్ సన్ స్క్రీన్ హియర్, రైట్? వై 3 years బ్యాక్ సౌత్ ఇండియాలో ఒక స్టీరియోటైప్ ఉండేది. లైక్ ఏంటంటే, అరే ఆడవాళ్ళలాగా క్రీమ్ పూసుకుంటున్నావా? మెన్ ఎందుకు తీసుకోకూడదు? హైజీన్ మెన్కి కాదా? సో దట్స్ ద పాయింట్ ఐ హావ్ స్టార్టెడ్. నేను స్టార్ట్ చేసే ముందర వరకు కూడా మై లైఫ్ వాజ్ అ పజిల్. లైక్ ఒక 20 years కిడ్. ఐ వాజ్ బోర్న్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెల్దీ ఫ్యామిలీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆల్ సీరియస్గా పెరిగాను నేను. అండ్ ఐ వాజ్ అ రెబల్. ఓకే, నా కాలేజ్లో ఐ వాజ్ అ రెబల్. ఐ యూస్ టు డీల్ సమ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ అవుట్ దేర్ డ్యూ టు మై ఫాదర్స్. నాకు మా ఫాదర్ ఎఫెక్ట్ పడి నా మీద. ఎనీవే, నా ముందర ఎవరు చెప్పేవారు కాదు. లైక్ అరే నువ్వు ఇట్లా ఉన్నావు, తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో ఐ వాజ్ లైక్ నా అసోసియేషన్ చేసేవాడిని. అట్ ద టైం నాకు మొత్తం మా ఫాదర్కి బైపాస్ సర్జరీ జరిగింది. ఎందుకంటే మేము అప్పు ఇచ్చిన వాళ్ళు ఫైల్ బ్యాంక్రప్సీ అంటే ఐపీ. వాళ్ళు మనం ఏం చేయలేము. మాకు దగ్గర పడ్డాయి, క్రోర్స్లోనే లాసెస్ పడ్డాయి. వి సోల్డ్ అవుట్ ఆల్ అసెట్స్. మా ఫాదర్కి ఫస్ట్ టైం
ఐ మీన్ ఒకేసారి 2 సార్లు హార్ట్ అటాక్ రావడం అనేది ఇట్స్ ఎ రేర్ కేస్. మా ఫాదర్కి వచ్చింది, స్టంట్లతో పని అవ్వదు, బైపాస్ అయింది. ఇట్స్ ఓకే, లైక్ బైపాస్ అవ్వడం అంటే కామన్ కదా అనుకున్నాను, బట్ నాకేం తెలియదు అసలు బైపాస్, అసలు హాస్పిటల్ ఎప్పుడు నేను హాస్పిటల్ ఫేస్ కూడా లైక్ ఓకే బైపాసే కదా జరిపిద్దామని చెప్పేసి అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా ఓకే ఆ బైపాస్ ఇస్ ఫైన్ మాకు, లైక్ 15 lakhs 16 lakhs ఇట్స్ ఫైన్. కానీ మా ఫాదర్కి అట్లా అయ్యి మా ఫాదర్ బయటికి వచ్చిన తర్వాత మాకు ఏం చేయాలో తెలియదు. ఓకే, మాకు అంత లగ్జరీగా పెరిగి కారుతో సైతం ఇల్లు, కారు, ల్యాండ్స్ అన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. నేను అంత లగ్జరీగా బతికి మేము ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసాం. నాకు ఇక్కడ చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. అంత ఆ స్టేజ్ నుంచి మా బ్రదర్ నాకు, మా సెకండ్ నా ఫాదరు తర్వాత నా బ్రదర్ నాకు, మా బ్రదర్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నుంచున్నా. హీఈస్ లైక్ మై ఫాదర్. నాకు మా ఫాదర్ కాస్త డల్ తర్వాత నాకు మా ఫాదర్ డల్ అయిపోయిన తర్వాత లైక్ నాకు ఒక ఫాదర్ లాగా నాకు లైక్ హీ నెవర్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్, లైక్ అరే ఇలా జాబ్ చెయ్యి, జాబ్ కొట్టు, నో. నేనేంటంటే నాకు ఏ బల్బ్ అంటే నాకు లైక్ ఐ హ్యావ్ టు స్కోర్ మై సెల్ఫ్. నాకు ఎంత బల్బ్ అంటే నాకు డబ్బులు ఉన్నాయి, యా ఐఎమ్ వెల్దీ, నేను మా ఫాదర్ బిజినెస్ చూసుకుంటాను. నో, మీకు ఇంట్లో మన ఫాదర్ మెయిన్ ఫిగర్ కనుక ఎప్పుడైనా అటు ఇటు అయ్యిందా, దేవుడి దయ వల్ల అవ్వకూడదు, అటు ఇటు అయ్యిందా మొత్తం లైఫ్ తల కిందులు అయిపోతుంది. మీకు లైక్ ఏంటంటే నేను మీకంటే అరగంట మీ ఏజ్కి నేను మీకంటే అరగంటగా ఉండేవాడిని. నాకు డబ్బులు ఉన్నాయి బట్ నేను ఏం చేసినా చెల్లిద్ది అనే కాన్సెప్ట్లో ఉండేవాడిని. ఓకే, ఇప్పుడు మీలో కనుక ఎవరైనా అలా ఉంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్స్. లైక్ ఏంటంటే మీరంటూ ఒక ఆ యారగెన్స్ని పక్కన పెట్టేసి డబ్బులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయని ఊరికే అంత పెద్దోళ్ళు. డబ్బులు లేని టైంలో లిటరలీ సీన్ నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయ్యే ఫోన్ నాది, ఒక్క ఫోన్ రాలా ఎవరి దగ్గర నుంచి, ఎవరు లేరు నాకు. నా ఫాలోవర్స్ మీరు తప్ప నాకు ఎవరు లేరు ఇప్పటికీ కూడా. నాకు మా బ్రదర్ మీరు తప్ప నాకు ఎవరు లేరు. నో బట్ ఈస్ దేర్. నేను అందరినీ కూడా డార్లింగ్ అని పిలుస్తాను. వై నేను మీకు నా లవ్ స్టోరీ చెప్తే చూడండి. నేను వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు, మా బ్రదరు ఇలా కాదురా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. మా బ్రదర్ తీసుకెళ్ళిపోయినప్పుడు లైక్ విమెన్ ఇంట్రాక్షన్ లేదంటున్నాను కదా, నో విమెన్ గురించి కాదు నేను చెప్పేది. నేను ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళినప్పుడు మా బ్రదర్ నన్ను ఎప్పుడు జాబ్ చేయమన్నా. హీ ఎర్న్స్ 1 lakh. ఓకే, బెంగళూరులో 1 lakh అనేది 30K రెంట్కే పోయింది. మీకు మన గోదావరి వాళ్ళకి మనకి ఏంటంటే ఇక్కడ అన్ని చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్, మనుషులు అక్కడ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కదా, సో అందరూ బిజీ, ఎవరు పనులు ఉంటారు. అండ్ ఆల్సో రెంట్స్ ఆర్ ప్రిటీ హ్యూజ్. ఆయన ఎట్లా మమ్మల్ని మాకు అసలు చేసింది ఎంత చేశాడంటే లైక్ 1 lakh శాలరీ, 6 ఉంటారు ఇంట్లో. హీ యూస్ టు రొటేట్ హిజ్ క్రెడిట్ కార్డ్. ఒక 20,000 తీసి 30,000 తీసి రొటేట్ చేసుకుని శాలరీ పట్టగానే మళ్ళీ క్రెడిట్ కార్డులో వేసేసి మళ్ళీ అందులోంచి డబ్బులు తీసి యూస్ టు విన్ బ్రెడ్ అండ్ బటర్. మాకు కొత్త బట్టలు కానీ సినిమాలు కానీ ఏవి మిస్ అవ్వలేదు ఆ టైంలో. మాకు అన్ని జీరో అసెట్స్. నేను స్టార్ట్ చేసిన జీరో. నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు నాకు ఇప్పటికీ. లైక్ అప్పుడు ఏదో మీ మీద ఉంటుంది కదా, ఐ యూస్ టు లాఫ్ ఇట్. సో ఎనీవే నా టాపిక్ విషయానికి వస్తే నేను ఇంకా మా అన్నయ్య అట్లా కష్టపడుతున్నాడు అని చెప్పి నేను నాకు ఉంటుంది కదా, సిగ్గుంటుంది మగాడికి పుట్టినప్పుడు. ఐ హ్యావ్ టు ఎనీవే ర్యాపిడో చేశాను. నేను ఏంటంటే నాకు ఒక బైక్ కొని అని నేను ర్యాపిడో చేసుకుంటాను. మా బ్రదర్ అప్పటికి తిట్టే ఉన్నాను, అరే ఏంది ర్యాపిడో ఏ గొడవ ఏం చేస్తున్నాను, నీకు బైక్ ట్యాక్సీ ఏంది, యూ సిట్ అట్ హోమ్, జాబ్ కోసం సెర్చ్ చేయంటే నో, ఐ వాంట్ టు ఎర్న్ సంథింగ్, నీకు నేను కాస్త హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ ర్యాపిడో at that time 3 years back. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఒక టైంలో ఎంతైనా పుట్టుకతో వచ్చింది సచేవారు పోదు. నాకేంటంటే ఒక రోజు ఒక రైడ్ జరిగితే వెనకాల కూర్చుని మన తెలుగుడే
వెరీ గుడ్. అతని పేరు గుర్తులేదు కానీ మెన్షన్ చేస్తున్నాను నాకున్న తిక్కకి. వాడు నేను అక్కడికి వచ్చిన తర్వాత హీఈస్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. అతను బ్రేక్ఫాస్ట్ తింటూ నాలుగు తప్ప అన్నట్టు లైక్ నన్ను తిట్టడం మొదలు వెనకాల కూర్చుని ఆ బెంగళూరు ట్రాఫిక్లో. నేనేమో 6'2" ఉంటా, లైక్ నాకేమో మొబైల్ నా చేతిలో స్కూటీ. ఇట్స్ ఇంపాసిబుల్. బ్యాక్ పెయిన్ మామూలుగా ఉండేది కాదు నాకే తెలిసేది ఆ పెయిన్ ఏందనేది. ఆ ట్రాఫిక్లో నేను నడుపుతుంటే, కోరమంగళ ట్రాఫిక్లో నేను నడుపుతుంటే ఆడు నన్ను దొప్పి పెడతాడు. లైక్ ఏంటంటే ఫాస్ట్గా రావాల్సింది, ఏం చేస్తున్నావు నువ్వు, రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో. హిస్ టోన్ వాజ్ కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆ టోన్ మీరైతే తీసుకోవాలి, మీరైతే కొడతారు కూడా. నేను చెప్తున్నాను, మీకున్న ఎనర్జీ మీరేమో కొడతారు. నేను ఇట్స్ ఓకే, నో తగ్గుండాలనుకున్నా. దిగా మెయిన్ హైలైట్ పార్ట్ ఏంటంటే ఆడు కూర్చుని 250 చూపించిందండి. 250 చూపిస్తే ఆడు బేరం ఆడుతున్నాడు నాకు ఆ 250 గురించి. నాకు అర్థం కాదా సార్, మీరు తెలుగు వాళ్ళు కాబట్టి అసలు ఆడుతున్నానండి అంటే, మీరు తెలుగు వాళ్ళు కాబట్టే నేను ఎంతసేపు లేట్ అయినా నేను ఊరుకున్నాను అంటే, తెలుగు వాళ్ళు కాబట్టి ఏం చేస్తారండి అన్న. ఆ రోజు నేను ర్యాపిడో టర్న్ ఆఫ్ చేసేసాను. ఐ డోంట్ వాంట్ టు గో. నేను ఇంటికి వచ్చేసాను. నేను మా మదర్ చెప్పా, అమ్మ నేను ర్యాపిడో వెళ్ళాలనుకోవట్లేదు, చెయ్యాలనుకోవట్లేదు. మా మదర్ ఎంతసేపు లైక్ ఏంటంటే, మీకు అదే సినిమాలో లాగా మైలోది వెంకటేష్ సినిమా ఉంటుంది కదా, నీ ఇష్టం నాన్న అంటూ, లైక్ మా మదర్ కూడా నీ ఇష్టం నాన్న. మా బ్రదర్కి చెప్పా, సార్ అదే అనే నేను వెళ్ళట్లేదనే అంటే, నిన్ను ఎవడెళ్తానంటారా ఫస్ట్ అన్న మా రాత్రి పడుకునేటప్పుడు లైక్ నాకు మైండ్లో థాట్ వస్తుంది, లైక్ ఇది అవసరమా, మన ఈగోకి తీసుకోవడం అవసరమా అని. ఆ రోజు మళ్ళా ర్యాపిడో స్టార్ట్ చేయడం, ఏదో గుడ్లో మెల్లలాగా నాకు ఒక జాబ్ వచ్చింది, ఐటీ జాబ్, ఏఎంఎల్ డేటా ఇంజనీర్. నేను కేటీలో మీకు చెప్తా, నేను జాబ్ మానేయాలంటే పేపర్స్ ఎక్కడ పెట్టాలో నేను మేనేజర్కి నేను మానేస్తాను అని చెప్పాను. I don't belong to that category, okay? Anyway, so నాకు గుడ్లో మెల్ల ఏదో జాబ్ వచ్చింది. అది కూడా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. మళ్ళా అన్న ఏంది కొట్టం కొట్టాం, యూఎస్ జాబ్ ఎఫీ బిల్డ్ అని, అది చెప్పకూడదు అనుకుంటా పేరు. ఒక జాబ్ వచ్చింది, H1B యుఎస్ ఆపర్చునిటీ, నాకు ₹1,00,000 జీతం, ఏఎంఎల్స్ ఎక్కువ ఉంటుంది. మీరు యూ కెన్ స్టడీ ఏఎంఎల్ డేటా ఇంజనీరింగ్, చాలా ఎక్కువ ఉంటుంది జీతం. ఓకే, అండ్ ఆల్సో జాబ్ చేస్తున్నా. ఆ ర్యాపిడో స్టేజ్ ఎండ్ అయిపోయింది. ఆ ర్యాపిడో అప్పుడు లైక్ 2017లో నా యూజర్ నేమ్ రియల్ ఎన్సైక్లోపీడియా అని ఉంటుంది. ఆ ఎన్సైక్లోపీడియా అనేది నా ట్రాన్స్ఫర్మేషన్, నేను మీ గురించి చెప్దాం అనుకున్నాను, మీకు మీడియా కాంటాక్ట్ చేద్దాము, అది ఇది అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే, కంఫర్ట్ జోన్ అలవాటు అయిపోయింది. నాకు కంఫర్ట్ జోన్ అలవాటు అయిపోయి ఇంట్లో హ్యాపీగా నాకు అమ్మ ఫుడ్ పెడుతుంది, నాన్న డబ్బులు తెచ్చేస్తున్నాడు, నాకు బండ్లు ఉంది, కారు ఉంది, 2 కార్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి. నేను ఏం చేయొచ్చు, నేను ఏం చేయక్కర్లా, నేను హ్యాపీ ఆరామ్సే తిని కూర్చోవచ్చు. ఇంకొక 127 కాస్త 227 అవ్వచ్చు. ఓకే, బట్ ఆ టైంలో ఎప్పుడైతే నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చానో, ఆ ర్యాపిడో చేయడము, ఎండల్లో ర్యాపిడోలు చేయడాలు, అలాంటివన్నీ ఎప్పుడైతే జరిగాయో, నా కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో, ఐ వాజ్ లైక్ హోల్ అదర్ పర్సన్. నీ బాడీని ఎప్పుడు కూడా నువ్వు సర్వైవల్ మోడ్లో పెట్టావు అంటే ఇట్ విల్ డెఫినెట్లీ సర్వైవ్. నేను మొన్న కూడా మీ స్టూడెంట్ ఎవరో ఇందాక చెప్తున్నాను, లైక్ ఏంటంటే నువ్వు ఫస్ట్ సముద్రం లోతు ఎంత ఉంది ఏంటనేది చూడదు, ఫస్ట్ దూకే. నువ్వు బతకాలనుకున్నావు అనుకో, దగ్గరలో ఉన్న ఏ ఐలాండ్కి వెళ్తావు, లేదు చచ్చిపో. అంతేకాని ఇక్కడ ఒడ్డు మీద నుంచుని నేను దూకనా, కడుక్కోనా, నో డోంట్ డూ దట్. ఉంటాయి రెండు ఏంటి నాకులాగా ఉండదు. ఓకే, నాకులాగా ఉండదు. అప్పుడు నా దగ్గర పొజిషన్, ఎప్పుడైతే నాకు ఫుడ్ లేదో, నోట్లోకి వేళ్ళు వెళ్ళట్లేదో, అప్పుడు ఈ ఎన్సైక్లోపీడియా అనేది ఉంటుంది. రైట్, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ రీల్ విత్ కాఫీ, బ్లాక్ కాఫీ గురించి ఏంది కథ అనేది మొత్తం అంతా చెప్పడం జరిగింది. ఎనీవే లవ్ స్టోరీ గురించి వస్తున్నాం, నేను బోర్ కూడా వేసుకుంటుంది. ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్. ఓకే, నేను డిప్రెషన్లో
ఏంద్రా ఈ బతుకేంది, మనకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు కాబట్టి మీకు అర్థం కాదు. ఒక 2 years అయిన తర్వాత మీకు అర్థం, ఒకవేళ మీరు కనుక ఏ స్కిల్లోనూ కనుక సస్టైన్ అవ్వకపోతే మీకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, అసలు ఎందుకు బతుకుతున్నాం మనం, ఏంది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. లైక్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్. నా ఎదురుకుండా 2 ways ఉన్నాయి. ఒకటి వీడియో చేయి, నువ్వు అనుకున్న సాధించు. రెండోది చచ్చిపో. సి ఐ ట్రైడ్ టు బి హానెస్ట్, ఐ ట్రైడ్ కమిటింగ్ సూసైడ్. ఓకే, మా మదర్ ఆ రోజు మరి ఏదో దేవుడు పంపించినట్టు ఏదో తెలియదు కానీ నా రూమ్లోకి ఏం చేస్తున్నాను అన్నా అని వచ్చేసారు లోపలికి. ఐ వాజ్ లైక్ కాదా నో, లైక్ ఏంటంటే అప్పుడు నేను 2 years కంప్లీట్ దీక్షలో ఉన్నాను. సో అలాంటి కోసం చేయకూడదమ్మా, ఆన్సర్ ఇస్తున్నట్టుంది నీకు. ఎనీవే ఇప్పుడు లవ్ స్టోరీ విషయానికి వస్తే వీడియోస్ చేద్దాం స్టార్ట్ చేశా. ఓకే, వీడియోస్ చేద్దాం స్టార్ట్ చేశా. నేను డిప్రెస్డ్ ఉన్నా, నాకు ఇదే దిక్కు, ఇంకా వేరే దిక్కు లేదు నాకు. అప్పుడు మీరందరూ వచ్చారు నా దగ్గరికి. లైక్ మీరు వచ్చారు, నేనున్నాను, నేను అదే ఫీల్ అవుతా. నాకు మిగతా కాంటెంట్ క్రియేటర్స్ ఎట్లా ఫీల్ అవుతారు నాకు అదంతా నాకు తెలియదు. ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ రీచ్. నేను 10K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను, నాకు డబ్బులు బతకడానికి కావాలి కానీ నాకు ఇష్టం కాదు డబ్బు అంటే. సో మీరు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పాను. ఆ 10K ఫాలోవర్స్ వచ్చినప్పుడు నేను కంపెనీ పెట్టచ్చు. ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్. నేను ఒక యాడ్లో రిపీటెడ్గా మీకు కనబడుతుంటా. ఐ సిట్ విత్ CEOs, ఐ సిట్ విత్ వెరీ హ్యూజ్ పీపుల్. లైక్ TFI నుంచి కూడా మీరు నా ఫాలోయింగ్ చూసి మీకు అర్థమైంది, ఒకసారి చెక్ చేస్తే. బట్ ఐ నెవర్ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు కన్వర్ట్ యూ యాజ్ మై కస్టమర్స్. నాకు మీ దగ్గర నుంచి నాకు ఏం వద్దు, నాకు ఎర్న్ చేసుకుంటాను నేను చాలు. సింపుల్గా నాకు ఏదో నేను ఏదో ప్రమోషన్ చేస్తున్నాను. గ్యామ్లింగ్ ప్రమోషన్ నాకు ఒకటి వచ్చిందండి, నేను చెప్తాను. గ్యామ్లింగ్ ప్రమోషన్ వచ్చినప్పుడు మా వదిన బ్రెయిన్ లోపల ఒక రేర్ కేస్, 4 crores పీపుల్లో ఒకరికి వస్తుంది అది వెనకాల బ్రెయిన్ స్టెమ్ దగ్గర. ఆ ఇష్యూ తోటి మాకు డబ్బులు కావాలి, 20 లక్షలు కావాలి మాకు. హాస్పిటల్ బెడ్ మీద పడుతుంది. మాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఐ డోంట్ హ్యావ్ మనీ, వీ డోంట్ హ్యావ్ మనీ యాక్చువల్లీ. మాకు ఇన్సూరెన్స్ ఏమో లేట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేట్ అవుతున్నప్పుడు నాకు ఇది ఒక గ్యాంబ్లింగ్ యాప్ ఒకటి వచ్చింది నా దగ్గరికి, పెద్ద గ్యాంబ్లింగ్ యాప్. అప్పట్లో 2020-21లో ఇంత గొడవలు ఏమి ఉండేవి కాదు. గ్యాంబ్లింగ్ అంటే బొక్క చేసుకొని అనుకున్నాను. ఓకే, అప్పుడు దే ఆఫర్డ్ మీ ఫర్ 1 year 30 lakhs. అప్పుడు నాకు చాలా పెద్ద అమౌంట్ అది. నేను వద్దని చెప్పా, నాకు వద్దండి, ఐ డోంట్ వాంట్ ఎనీ గ్యాంబ్లింగ్ అండ్ నాకు అవన్నీ నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ టు. ఎందుకంటే నా ఫ్యామిలీ నేను ఎందుకు జరగకుంటాను. నో, మీరు నా మీద కామెడీ చేయండి, డైలాగ్ చేయండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఎందుకంటే నా ఫ్యామిలీ మీరు. ఓకే, సో ఆ టైంలో ఐ సెడ్ నో. నేను మా మదర్ దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే శారణ కోటేశ్వరరావు గారు ఒకటి చెప్తారు, నువ్వు ఏ పని చేసినా చేసే ముందు మీ అమ్మగారిని అడిగి చేయి. ఆవిడ ఓకే అంటే నువ్వు ఎంత దూరమే వెళ్ళిపో, ఆవిడ వద్దు అంటే ఆ థాట్ కూడా నీకు వద్దు. నేను అదే ఫాలో అయ్యా. గ్యాంబ్లింగ్ ప్రమోషన్ ఏదైతే వచ్చిందో 30 లక్షలు వచ్చింది కదా, ఐ లవ్. ఆ 30 లక్షలు నాకు అక్కడ ఒక ప్రాణం నిలబడిపోయింది. కానీ నా ప్రాణం, నా ఓన్ ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి మీ అందరినీ నేను పెట్టలేను కదా, రిస్క్లో పెట్టలేను. ఇప్పుడు నేను చెప్పానని చాలా బ్రాండ్స్ వాడుకుంటారు ఈ బ్యాచెస్లో. సో ఇప్పుడు నేను చెప్పానండి, ఏ బెట్టింగ్ యాప్లో మీరు ఎడిక్ట్ అయిపోతే రేపు నాది తప్పదు. ఇట్స్ 100% నాది రెస్పాన్సిబిలిటీ. సో ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను మా మదర్ని అడిగాను, అమ్మ 30 లక్షలు మనకు కావాలి, అక్కడ వదిన రిస్క్లో ఉంది, ఏం చేయమంటావు? షీ సెడ్ నో. నిన్ను చూసి అంతమంది ఫాలో అవుతున్నట్టు, అప్పుడు నాకు ఫాలోయింగ్ ఎంత, జస్ట్ లైక్ 67K ఆర్ సంథింగ్. నిన్ను చూసి అంతమంది ఫాలో అవుతున్నారు, నీ మాటకి అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నువ్వు అలాంటి వాళ్ళు నువ్వు కనుక చెడగొట్టుకుంటే, నీకు ఎక్కడ లేని పాపాలు అంటుకుంటాయి. ఎందుకంటే మా మదరు పూజలు అవన్నీ ఎక్కువ చేస్తుంటారు. ఐఎమ్ వెరీ స్పిరిచువల్. సో షీ సెడ్ పాపాలు అంటుకుంటాయి. నో, అస్సలు ఎవరు ఏడుపులు మాకు వద్దు, వాళ్ళని నువ్వు చెడగొట్టకు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు చెడగొట్టకు అని చెప్పన్నారు. అప్పుడు అట్ ద టైం మీరందరూ నా దగ్గర ఉన్నారు, నాకు మీరు మనీ ఇచ్చారు,
నాకు ఎక్కడికైనా వెళ్తుంటే అనయ్య అని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు, ఆ లవ్ ఇచ్చారు, మీరు నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు స్టేజ్లో. ఇప్పుడు ఈ స్టేజ్ వరకు మీరే తీసుకొచ్చారు నన్ను. నేను అందుకే మీ అందరినీ కూడా ఫాలోవర్స్ అందరినీ, ఇప్పుడు ఫాలోవర్స్ ఉండాలి లేకపోయినా ఐ డోంట్ నో, ఫాలోవర్స్ అందరినీ కూడా నేను డార్లింగ్ అని పిలుస్తాను. ఎందుకు? యు ఆర్ మై లవ్. లైక్ ఏంటంటే నాకు మీరు అన్నీ ఇచ్చారు, నాకు లిటరల్లీ మీరే ఇచ్చారండి. నాకు మా అమ్మ చిత్ర, మా అమ్మ నాకు బర్త్ ఇచ్చింది, మా అమ్మ నాకు బర్త్ ఇచ్చింది, నాకు రీబర్త్ ఇచ్చింది మాత్రం మీరే. నేను లైక్ ఏంటంటే ఈ స్టేజ్ వరకు రావడం, ఈ గ్లోబల్ స్టేజ్ వరకు రావడం చాలా మందికి మోస్ట్లీ మేబీ ఈజీ ఆర్ నాట్ ఈజీ, ఐ డోంట్ నో. నాకు మాత్రం వెరీ పర్సనల్. ఎందుకంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడము, లైక్ మీరంటే నాకు చాలా ఇష్టం తప్ప మీకు అర్థం కాదా అది. లైక్ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లే. ఐఎమ్ నాట్ ఎక్స్ట్రోవర్ట్ టు టెల్ యూ. మీతో నేను ఎప్పుడు ఇలాంటి చెప్పుకునే సందర్భం నాకు రాలేదు. ఈ మొత్తం జర్నీలో నేను నేర్చుకున్నది సెల్ఫ్ గ్రోత్. ఎందుకు అంటే మనకి మనీ కంఫర్ట్ ఇస్తుంది, ఓకే. జాబ్ అనేది ఒక పొజిషన్ ఇస్తుంది, రైట్. లవ్ అనేది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ సెల్ఫ్ గ్రోత్ అనేది పవర్ ఇస్తుంది. పవర్ టు సే నో, పవర్ టు స్టే కామ్, పవర్ టు వాక్ అలోన్, పవర్ టు రైజ్ అగైన్. ఈ పవర్ సెల్ఫ్ గ్రోత్ ఇస్తుంది. మీరు కాన్సన్ట్రేట్ చేసేది మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జాబ్లు ఇవన్నీ సెకండరీ. మీకు ఏమనిపిస్తుంది నిజంగా మీకు ఏమనిపిస్తుంది అదే చేయండి. నేను చెప్తున్నా, నేను లేట్ చేశా, నేను 24 వరకు చాలా లేట్ చేసేసాను. నాకు డబ్బులు ఎక్కువైపోయి బాగా బలిసిపోయి నేను లేట్ చేశాను. మీరు అట్లా చేయద్దు. లైఫ్ ఎవరిని ఎటైపు తీసుకెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్లో ఖచ్చితంగా మీరు నెంబర్ 1 అయ్యే ఉంటారు. కొంతమంది క్రికెట్ ఆడతారు. మన గోదావరిలో అంటే క్రికెట్, గోదావరి అంటే క్రికెట్, గోదావరి అంటే సినిమా, గోదావరి అంటే ప్రేమ, గోదావరి అంటే ఎవ్రీథింగ్. మన సైడ్ నుంచి ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ మీరు నమ్మరు, బయట స్టేట్స్ లో బయట స్టేట్స్ లో పీపుల్ లైక్ గోదావరిలో రాజ్యాలు వెళ్తున్నారు బయట. మనం ఏం చేస్తున్నాం? మనకు అదే మీకు ఏంటంటే బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది అనేది ఫస్ట్ చిన్న స్టెప్స్ ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. నాకు అర్థమైంది మీకు అందరికీ బోర్ పడుతుందని. ఎనీవే లవ్ స్టోరీ అయిపోయిందిరా. మీరే నా లవ్ స్టోరీ. నాకు మీ నిజాలు లేవి. చెప్తాం. నాకు నా ఫ్యామిలీ నాకు మా బ్రదరు, నాకు మా ఫాదరు, మా మదరు, మా వదిన, ఓకే. మీరు నాకు వీళ్ళు తప్ప ఎవరు లేదు నాకు, ఓకే. సో నేను మిమ్మల్ని మోసం చేయను. నేను నా స్టార్టింగ్ 1000 వచ్చినప్పుడు అదే చెప్పా, 10,000 వచ్చినప్పుడు అదే చెప్పా, 1,00,000 వచ్చినప్పుడు అదే చెప్పా, 4 లక్షలు వచ్చినప్పుడు అదే చెప్పా. ఇప్పుడు ఈ గ్లోబల్ స్టేజ్ మీద కూడా నేను అదే చెప్తున్నా. నాకు మీరు మించి నాకు ఎవరు లేరు. అండ్ ఆల్సో నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. మీరు నన్ను నమ్మక్కర్లేదు, బట్ నేనైతే మిమ్మల్ని మోసం చేయను. నా మాటకున్న క్రెడిబిలిటీని నేను ఎప్పుడు డబ్బుల కోసం తాకట్టు పెట్టను. నేను చూడని డబ్బు లేదు, అర్థమవుతుందా? నేను చూడని బాధ అప్పటి నుంచి నేను లోతుల్లోకి నేను చూడలేను ఇంకా, ఓకే. ఇంకా ఆ స్టేజ్ వరకు వెళ్ళినండి. నాకు మీరు వచ్చి నాకు నా లవ్ స్టోరీ అంటే మీరే, ఓకే. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎనీవే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ గ్రోత్, ఓకే. ఆల్ ద బెస్ట్. మీరు ఏమనుకుంటున్నారో దానిపై కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మన స్థాయిలో బాయ్.